నమస్తే. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ మధ్య లోక్సభలో ఒక బిల్లు ఒకటి పాస్ అయింది. బిల్లు పాస్ అయినప్పుడు దాని మీద ప్రతిపక్షాలు చాలా రాద్ధాంతం చేసినాయి. ఆ బిల్లు ఏంటి? ఆ బిల్లు ఏమన్నా గేమ్ చేంజర్ కాబోతోందా 2025లో? ఒకప్పుడు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ బిల్స్ తీసుకొచ్చినా కూడా ప్రచారంలోకి ఎక్కువ రాలేకపోయేవి. ఎందుకంటే అప్పుడు అంత మీడియా ఉండేది కాదు, సోషల్ మీడియా ఉండేది కాదు. వాళ్ళు చెప్పిందే వేదం అయ్యేది. దానిలో డెప్త్గా వెళ్ళినా కూడా గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న పబ్లిక్కి అది రీచ్ అయ్యేది కాదు. దానివల్ల ఎంత డేంజరు ఏంటి, అసలు ఆ బిల్లులో ఏముంది అని. లక్కీగా ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా కూడా గతంలో జరిగినవి, ఆ బిల్స్లో ఉన్న లోటుపాట్లు, లేదా ప్రజలు ఎట్లా ఇబ్బంది పడ్డారు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మీడియా వల్ల కానీ సోషల్ మీడియా వల్ల కానీ. చాలా కీలకమైన బిల్లు అని చెప్పచ్చు. ఇద్దరు ప్రధానమంత్రులు, ఒకళ్ళు మాజీ ప్రధానమంత్రి 50 సంవత్సరాల కిందట తీసుకొచ్చిన బిల్లు అమెండ్మెంట్స్, లేదు ప్రస్తుతం 2025లో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన తీసుకొచ్చిన అమెండ్మెంట్ బిల్లు చాలా పెద్ద ఐడియాలజీ పరంగా చాలా పెద్ద తేడా ఉంది. ఆ తేడా ఏంటి? ఒకళ్ళైతే గతంలో మాజీ ప్రధాని వాళ్ళని కాపాడుకుంటానికి, షీల్డ్ చేసుకుంటానికి అలా తీసుకొచ్చారు. ప్రస్తుత ప్రధానమంత్రి నన్ను కూడా లోపల వేయండి, అరెస్ట్ చేయండి, తప్పులుంటే నన్ను కూడా అందులోకి చేర్చండి అంటూ ఆ లాని తీసుకురావటం, ఇదంతా కూడా క్లియర్గా కనబడుతుంది. ఆ డిఫరెన్సు ఎవరు నేషన్ ఫస్ట్ అంటున్నారు, ఎవరు పాలిటిక్స్ ఇండివిజువల్స్ ఫస్ట్ అంటున్నారు అన్నది. గతంలో 75లో తీసుకొచ్చిన ఇందిరాగాంధీ 39th అమెండ్మెంట్ బిల్లుకి ప్రస్తుతం 2025లో ఈ 130 అమెండ్మెంట్ బిల్లుకి పెద్ద తేడా ఏంటని అందరికీ తెలుసు. 1975లో డార్క్ డేస్, అది చీకటి రోజులు, ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ ఒక పెద్ద మూవ్ తీసుకొచ్చింది. హిస్టరీలోనే 39వ రాజ్యాంగానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఆ అమెండ్మెంట్ ఏంటంటే అప్పుడు ఆమె తీసుకొచ్చిన ఆ చేంజ్ అమెండ్మెంట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వలన అదొక షీల్డింగ్, ఆమెకి ఒక కవచంలాగా ప్రధానమంత్రిని, వైస్ ప్రెసిడెంట్ని, స్పీకర్, లోక్సభ స్పీకర్ని, వీళ్ళందరినీ కూడా ఈ జ్యుడిషియల్ స్క్రూటినీ నుంచి పక్కకి తప్పించే రకంగా ఒకటి తీసుకొని వచ్చింది ఆవిడ. ఎందుకంటే అప్పుడు ఎమర్జెన్సీ టైం అప్పుడు జ్యుడిషియల్ అంతా కూడా ఆవిడకి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినప్పుడు ఈ ఇమీడియట్గా ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొని వచ్చి ప్రధానమంత్రి అట్లాగే ఉపరాష్ట్రపతి వీళ్ళెవరూ స్పీకర్లు అందులో ఉండకూడదు, వాళ్ళని మినహాయింపు అంటూ తీసుకొచ్చిన బిల్లుకి క్లియర్గా అర్థమవుతుంది అధికార దాహం, అబ్సల్యూట్ పవర్ కోసం జీరో అకౌంటబిలిటీ అని. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 130వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చెప్తుంది? ఏ యూనియన్ మినిస్టర్ అయినా, స్టేట్ మినిస్టర్ అయినా ప్రధానమంత్రితో అలాగే ముఖ్యమంత్రులతో అందరితో కలిపి అరెస్ట్ అయిపోతే, ఒకవేళ ఏదైనా కేసుల్లో 5 సంవత్సరాలు అంతకన్నా లోపల ఆ కేసులు ఏమన్నా అరెస్ట్ కాబడి 30 రోజుల పైన జైల్లో కనుక ఉంటే బెయిల్ రాకుండా వీళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా ఆఫీస్ నుంచి, అంటే వాళ్ళ పదవులు కోల్పోతారు. ప్రైమ్ మినిస్టర్ కూడా అబౌవ్ ద లా కాదు అన్నది ఈ 130 అమెండ్మెంట్ బిల్లో ఉంది. ఇక్కడ అకౌంటబిలిటీ మనం చూస్తే చాలా టాప్లో ఉంది. రెస్పాన్సిబిలిటీ కూడా పైనుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రధానమంత్రి కూడా మినహాయింపు కాదు. సో ఎవరెవరిని తీసేయచ్చు, అట్లా తీసేయచ్చు. ఢిల్లీ మినిస్టర్లు అంటే ప్రెసిడెంట్, సీఎంస్ అడ్వైజ్ మీద రాష్ట్రపతికి అన్ని హక్కులు ఉంటాయి. స్టేట్ మినిస్టర్స్ని, రాష్ట్ర మంత్రులను ఎవరినైనా తీసేయాలంటే గవర్నర్ తీసేయచ్చు ముఖ్యమంత్రి అడ్వైజ్ మీద. కేంద్ర మంత్రులను ఎవరైనా తీసేయచ్చు అంటే రాష్ట్రపతికి హక్కు ఉంది ప్రధానమంత్రి అడ్వైజ్ మీద. వీళ్ళందరినీ కూడా మళ్ళీ రీఅపాయింట్ చేసుకోవచ్చు రిలీజ్ అయ్యాక, జైలు నుంచి రిలీజ్ అయ్యాక. సో క్లియర్గా అంటే జైలు నుంచి వాళ్ళు రిలీజ్ అయ్యి ఎక్కడ వాళ్ళ తప్పు లేదు అన్నప్పుడు మళ్ళీ రీఅపాయింట్మెంట్ చేసుకోవచ్చు. ట్రాన్స్పరెన్సీ ఉంది ఇందులో, క్లియర్గా ఫెయిర్నెస్ ఉంది, క్లారిటీ ఉంది ఈ కొత్తగా తీసుకొచ్చిన బిల్లులో. ఇప్పుడు ఎవరెవరికి ఇలాంటి ముఖ్యమంటే ఈ మధ్య జరిగినవి మనం చాలా చూసాము. అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లో ఆయన అరెస్ట్ అయ్యాడు. మనీష్ సిసోడియా ఈ ఢిల్లీ ఎక్సైజ్ సంబంధించిన పాలసీలో ఆయన అరెస్ట్ అయ్యాడు. లేదా తమిళనాడు మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సెంథిల్ బాలాజీ
వీళ్ళందరూ అరెస్ట్ అయినప్పుడు గవర్నెన్స్ చాలా సఫర్ అయింది. మినిస్టర్స్ అంతా కూడా, ఈ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు. ఆఫీస్ అంతా కూడా, ఈ మినిస్టర్స్కి సంబంధించిన వర్క్ ఆఫీస్ అంతా కూడా స్టాండ్ స్టిల్లో ఉంది. సో ఇప్పుడు ఈ 130 అమెండ్మెంట్ బిల్లు ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేస్తుంది అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కూడా. అందరికీ తెలిసిందే, మళ్ళీ రిపీట్గా చెప్పాలంటే ఎమర్జెన్సీ టైం 1975లో అమెండ్మెంట్ తీసుకొచ్చిన 39 అమెండ్మెంట్ ఇందిరాగాంధీ తీసుకొచ్చింది. 1 లీడర్ అబౌవ్ ది లా, లాతో అబౌవ్ ది లా, అట్లాగే జ్యుడిషియరీని అంతా కూడా సైడ్ లైన్ చేసింది 2025లో. దీని ప్రకారం అయితే ప్రధానమంత్రితో సహా అందరూ కూడా చట్టం ముందు సమానమే. డెమోక్రసీ, అకౌంటబిలిటీని చాలా స్ట్రెంథన్ చేసే ఈ 139 అమెండ్మెంట్ బిల్ అని చెప్పచ్చు. దీని మీద ప్రతిపక్షాలు చాలా రాద్ధాంతం చేస్తున్నాయి. ఇందిరాగాంధీ అప్పుడు తీసుకొచ్చినప్పుడేమో వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. రాహుల్ గాంధీ అయితే అపోజ్ చేశాడు ఒక ఆర్డినెన్స్ని. ఈ కన్విక్టెడ్ లీడర్స్ అందరినీ కూడా షీల్డ్లో చేసినప్పుడు 2013లో రాహుల్ గాంధీ దాన్ని అపోజ్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా పొగిడారు. సడన్గా ఇప్పుడు ఇది తీసుకురాగానే కూడా ఒక ముసలి కన్నీరు కారుస్తున్నారు. యూనియన్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. ప్రధానమంత్రి ముందే చెప్పారు, నా కావుంగా నా కానేదుంగా, నేను ఎవరిని తిన్నివ్వనని. కరప్షన్ ఫ్రీ పాలిటిక్సు, అకౌంటబిలిటీ ఇవన్నీ కూడా టాప్ లెవెల్లో ఉండాలని చెప్పారు. ఇప్పుడు ఈ అమెండ్మెంట్ చాలా క్లియర్గా ఎగ్జిక్యూటివ్ పవర్ ఇస్తుంది. ఎవరిని షీల్డ్ చేయడానికి లేదు. అందరూ లా ముందు చట్టమే, రాజ్యాంగానికి సమానంగానే ఉండాలి, ఇవన్నీ అని చెప్తున్నారు. సో మెసేజ్ అయితే చాలా క్లియర్గా ఉంది. ఇండియా ఏ లీడర్స్ని కూడా టాలరేట్ చేయదు. జైలు నుంచి మేము ప్రభుత్వాన్ని నడుపుతాము, జైల్లో ఉంటామంటే పవర్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ, డెమోక్రసీ అనేది ఒక అకౌంటబిలిటీ. 1975లో కోర్ట్స్ అన్నిటినీ కూడా సైలెన్స్ చేశారు. అప్పుడు బిల్ తీసుకొని వచ్చి ఇప్పుడు ఎంపవరింగ్ వైపు వెళ్తోంది ఇన్స్టిట్యూషన్స్ అన్నీ 2025లో. సో ప్రొటెక్టింగ్ ఒకరిని 1975 నుంచి ప్రస్తుతం తీసుకొచ్చిన బిల్ అయితే 140 కోట్ల మంది భారతీయుల్ని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకొచ్చిన బిల్ అని చెప్పచ్చు 2025లో. ఇందిరాగాంధీది ఐఎమ్ అబౌవ్ ది లా నుంచి మోడీ లా అండ్ నేషన్ స్టాండ్స్ ఫస్ట్ అనేదాన్ని క్లియర్గా మనకి ఈ 130 అమెండ్మెంట్ బిల్లో చాలా క్లియర్ కనబడుతుంది. సో డిఫరెన్స్ అంతుంది 1975కి 2025కి. ఈ డిఫరెన్స్, ఈ బిల్లులో ఉన్న ఈ డిఫరెన్స్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చాలా ఫెయిల్ అవుతున్నారు అధికార పార్టీ నాయకులు అని చెప్పచ్చు. అందుకే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, నేను ఈ గత వారంలో కొన్ని గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలామందికి తెలియదు అక్కడ ఈ ఓటు చోరీ అంటే ఏంటి, ఎందుకు చేస్తున్నారు అక్కడ, అసలు ఎవరు తప్పు ఉంది, గతంలో ఏం జరిగింది, ప్రభుత్వ స్కీములు ఏంటి, ఎన్ని రకాల ఫ్రీ స్కీమ్స్ వస్తుంది కేంద్ర ప్రభుత్వము, ఇదంతా కూడా రూరల్లో వెళ్ళనీయకుండా ముఖ్యంగా సౌత్ ఇండియాలో పొలిటీషియన్స్ చాలా జాగ్రత్త పడుతున్నారు. ఈ పొలిటీషియన్స్, ఈ అధికార పార్టీకి సంబంధించిన లీడర్స్ ఖచ్చితంగా ఇలాంటివన్నీ తీసుకెళ్ళాలి. పార్టీ కోసం అని కాదు, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నప్పుడు, ఇన్ని పథకాలు తీసుకొస్తున్నప్పుడు అది కింద లెవెల్ వాళ్ళకి టచ్ అవ్వాలి. టచ్ అవ్వకే మా రాష్ట్రానికి ఏమి ఇచ్చారో అని పబ్లిక్ అడుగుతున్నారు. పబ్లిక్ అడుగుతున్నారన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ సౌత్ ఇండియాలో కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంది, కేరళలో కమ్యూనిస్ట్ పార్టీస్ అధికారంలో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా అక్కడ రూరల్ ఏరియాస్లో చాలా వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ కూడా తెలియట్లేదు. అట్లాగే ఏదో బిల్ తీసుకొచ్చారట, ఆ బిల్లు వల్ల మా నాయకుడిని అరెస్ట్ చేస్తారట, ఈ రకమైన ప్రచారాలు వెళ్తున్నాయి. దీన్ని కౌంటర్ చేయాల్సిన అవసరం, ఈ బిల్స్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అని చెప్పాల్సిన అవసరం అధికారంలో పార్టీలో ఉన్న నాయకులకి ఎంతైనా అవసరం ఉంది. థ్యాంక్ యూ.